ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్కి సంబంధించిన చీట్ కోడ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఇంకొక వీడియో చేస్తున్నాను, చీట్ కోడ్స్ అని చెప్పి. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చీట్ కోడ్స్ ఉన్నాయి. ఆ చీట్ కోడ్స్ని ఎప్పుడెప్పుడు ఏ క్వశ్చన్కి ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. దాని వీడియోని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అదైతే చూసేసేయండి. అయితే అవన్నీ కాదు, ఒకే ఒక్క చీట్ కోడ్, ఈ ఒక్క చీట్ కోడ్ యూస్ చేస్తే మాకు మార్కులు పెరుగుతాయా అంటే ఎస్, మార్కులు పెరుగుతాయి. అలాంటి చీట్ కోడ్ నేను చెప్తాను. ఇది తెలంగాణ ఎంసెట్లో కూడా నేను చెప్పాను. చాలామందికి అది అప్లై అయితే చేశారు. ఆ చీట్ కోడ్ని అప్లై చేసిన తర్వాత చాలామందికి మార్కులు పెరిగాయి. అయితే ఈ చీట్ కోడ్ని కొంతమంది రాంగ్గా అర్థం చేసుకుని రాంగ్గా ప్రజెంట్ చేయడం వల్ల కొంతమందికి మార్కులు తగ్గాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా విని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా అప్లై చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం చేసుకుని తర్వాత అప్లై చేయండి. మీకు అర్థం కాకపోతే వద్దు, మధ్యలో ఎక్కడో చూసి దాన్ని అప్లై చేద్దాం అనుకుంటే అది కూడా వద్దు. కంప్లీట్గా వీడియో చూసి ఓపిక ఉంటేనే ఈ 5 మినిట్స్ వాళ్ళు మాత్రమే ఈ చీట్ కోడ్ని అప్లై చేయండి. మధ్యలో చూసి అది మాత్రం అప్లై చేయకండి, చాలా దెబ్బతింటారు. సో ఫైన్ స్టూడెంట్స్, సో ఆ చీట్ కోడ్ ఏంటి అనేది చెప్పేదాని ముందర ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వచ్చేవన్నీ కూడా కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్. బెస్ట్ కాలేజెస్ విత్ హయ్యెస్ట్ శాలరీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చేసే వీడియోస్ అయితే నోటిఫికేషన్ లాగా వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ 2 లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిలో జాయిన్ అయితే కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్, కాలేజ్ కోడ్స్, కాలేజ్ నేమ్స్, కోర్స్ నేమ్స్, ఇలాంటివన్నీ కూడా నేను దాంట్లో టెలిగ్రామ్లో ఛానల్ షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మొబైల్ యాప్ ద్వారా ఏపీ సెట్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫాస్ట్గా వస్తాయి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీటిల్లో మ్యాథ్స్లో మనకు 80 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్, టోటల్గా 160 క్వశ్చన్స్ వస్తాయి మనకు. జాగ్రత్తగా వినండి, ఇక్కడే కొంచెం లాజిక్ అప్లై చేసుకోవాలి. మనము మ్యాథ్స్ ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుందాం. మ్యాథ్స్ తీసుకుందాం, ఫిజిక్స్ తీసుకుందాం, కెమిస్ట్రీ తీసుకుందాం. మ్యాథ్స్లో ఏ చీట్ కూడా అప్లై చేయాలి. మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్లో ఆన్ అన్ యావరేజ్గా ఏబిసిడి ప్రతి ఒక్క కీకి అంటే ప్రతి ఒక్క ఆప్షన్కి 20 మార్క్స్ ఉంటాయి. అంటే 80లో ఒక క్వశ్చన్కి ఏ అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ ఏ అనే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. అలాగే బి అనేవి వచ్చేవి 20 ఉంటాయి, సి అనేవి 20, డి అనేవి 20. టోటల్గా ఎన్ని అయిపోయాయి? 80 అయిపోయాయి మనకు. సో ఇక్కడ మనము చెక్ చేయాలి. సో ఎలా వీటిలో ఏం చీట్ కోడ్ అప్లై చేస్తే మనకు వస్తుంది. ఫస్ట్ చీట్ కోడ్ అప్లై చేసే ముందర మీరు ఖచ్చితంగా అయితే మాత్రం పేపర్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ నుంచే పేపర్ చూడగానే చీట్ కోడ్ అప్లై చేయడానికి లేదు. మీరు లాస్ట్లో ఇంకా నాకు క్వశ్చన్స్ ఏమీ రావు, ఇంకా నేను దీని మించి నేను ఆన్సర్ చేయలేను అనుకున్నప్పుడు మాత్రమే చీట్ కోడ్స్. ఫస్ట్ పాయింట్ రిమెంబర్, నేను చేయలేను అనుకున్న క్వశ్చన్స్కి మాత్రమే ఈ చీట్ కోడ్. అంతే తప్పితే వచ్చిన క్వశ్చన్స్ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానన్న వాటికి చేయకండి. ఈ చీట్ కోడ్ పనికిరాదు. కాబట్టి మీరు సాల్వ్ చేసిన తర్వాత మీరు దానికి ఒక ఆప్షన్ పెట్టుంటారు. డిఫరెంట్ చీట్ కోడ్స్ అన్ని ఉపయోగించేశారు, లేకపోతే మీకు వచ్చిన దాన్ని సాల్వ్ చేశారు. దాంట్లో ఏ అనే ఆప్షన్ 10 పెట్టారు అనుకుందాం, బి అనే ఆప్షన్ 6 పెట్టారు అనుకుందాం, సి అనేది 12 పెట్టారు అనుకుందాం, డి అనేది 10 పెట్టారు అనుకుందాం. టోటల్గా మీరు ఎన్నిటికి పెట్టారు? 38 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారు. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఎంసెట్లో తెలంగాణ వాళ్ళు చాలామంది తప్పు చేశారు. ఇక్కడ నేను ఏం చెప్పాను? ఏ అనేది, బి అనేది, సి అనేది, డి అనేది 4 లెక్క వేసుకోండి. ఎక్కడ లెక్క వేస్తారు? మీరు ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకుంటే వెళ్ళి ఒక రెస్పాన్స్ మీకు ఒక పక్కన ఒక రఫ్ వర్క్ కోసం ఒక పేపర్ ఇస్తారు. కాబట్టి పేపర్లో నేను ఏ అనేది 10 పెట్టాను, మిగతావన్నీ ఈ రకంగా పెట్టాను అని కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిల్లో ఏదైతే తక్కువ వచ్చిందో, అంటే ఆప్షన్ ఏ తక్కువ వచ్చిందా, బియా, సియా, డియా అనేది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ బి అనేది ఎగ్జాంపుల్ కింద తక్కువ వచ్చింది. ఇది మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ పాయింట్ ఎగ్జాంపుల్ కింద మాత్రమే. ఇక్కడే తెలంగాణ ఎంసెట్ వాళ్ళు తప్పు చేసింది ఏంటంటే, చాలామంది నేను బి అని చెప్పాను, అందరూ బి పెట్టేశారు. కాదు, ఏబిసిడి ఆప్షన్లో ఏదైతే తక్కువ వచ్చిందో, అంటే మీరు కౌంట్ చేశాక దేనికైతే తక్కువ మీరు పెట్టారో ఆన్సరు, దాన్ని పక్కన పెట్టుకోండి. బి అనేది పక్కన పెట్టుకోండి. ఇక్కడ నాకు బి వచ్చింది కాబట్టి బి, మీకు సి రావచ్చు, లేదా డి రావచ్చు, లేదా ఏ రావచ్చు. ఆ ఏదైతే తక్కువ వచ్చిందో అది చూసుకొని పక్కన రాసుకొని మిగతా వాటికి అన్నిటికీ కూడా కంటిన్యూగా బి అని పెట్టుకుంటా పోండి. అది ఆ ఆప్షన్ ఏదైతే తక్కువ వచ్చిందో అది పెట్టుకుంటా పోండి. నాకు ఇక్కడికి వచ్చింది బి. సో మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ టైం చెప్తున్నాను, నాకు బి వచ్చి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద బి చెప్తున్నాను, మీరు బి పెట్టకండి. ఏది తక్కువ వచ్చిందో దాన్ని పెట్టండి. సో అన్నిటికీ రిమైనింగ్ వాటికి బి పెట్టండి. సో ఇప్పుడు 38 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను. ఇంకా నాకు ఎన్ని మిగిలి ఉన్నాయి? 42 క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. ఈ 42 క్వశ్చన్స్కి నేను ఎగ్జాంపుల్ కింద బి అనే ఆప్షన్ పెట్టాను. సో యాక్చువల్గా బిఏ ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ లెక్క
లెక్క చెప్తాను చూడండి. టోటల్గా మనకు ఇందాకించి మనం లెక్కేసిన దాని ప్రకారము ప్రతి ఒక్క ఆప్షన్కి 20 అనేది రావాలి యావరేజ్గా. సో ఏ అనేది 20 రావాలి, కానీ మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయి, 10 వచ్చింది. సో ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 10 అనేవి ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి, ఈ 42లో 10 అనే ఆప్షన్ ఉంటాయి. అలాగే బి అనే ఆప్షను ఎన్ని ఉంటాయి, 6 నేను పెట్టున్నాను, ఇంకా 14 ఉంటాయి బి అనేవి. ఆ రకంగా సికి డికి కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ 14 క్వశ్చన్స్ బిలో ఉన్న 14 ఈ 42లో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు బి అనే ఆప్షన్ పెట్టుకుంటే వెళ్తున్నారో, మళ్ళీ 4th టైం చెప్తున్నాను, బి అనేది నేను పెట్టింది శాంపుల్ కోసం, తక్కువ ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే పెట్టండి. సో ఎప్పుడైతే బి అని పెట్టారో ఈ 42 క్వశ్చన్స్లో నుంచి 14 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు బి అనేది వచ్చేస్తుంది. సో బి అనేది 14 క్వశ్చన్స్ వచ్చేసింది. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి, 14 కాకుండా రిమైనింగ్ 28 అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా రాంగ్ అయిపోతాయి, రిమైనింగ్ రాంగ్ అవుతాయి. ఈ 14 మాత్రం రైట్ అవుతాయి. సో మీరు ఆల్రెడీ 38 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 14 ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని ఆప్షన్ కింద పెట్టారు. సో దీనికి 14 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి, 38 + 14 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ 14 మార్క్స్ అనేది మీకు ఇంక్రీజ్ అయింది ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ అందులోనే. సో మ్యాథ్స్ లాగే మనకేమున్నాయి, బయాలజీ కూడా ఉంది. సో బయాలజీ అనే సబ్జెక్ట్లో కూడా మీకు ఇక్కడ 14 మార్క్స్ అనేది ఇమీడియట్గా పెరిగిపోయింది. నౌ ఇదే క్రమంలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చూద్దాం. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో నేను ఈ రకంగా పెట్టాను అనుకుందాం, B5 A5 వచ్చాయి. అంటే అసలు బి అనేది తీసేస్తారు, ఎందుకంటే ఇందాక బి చెప్పాను కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో బి అనేది తీసేసి A5 పెట్టాను అనుకుందాం. సో యాక్చువల్గా నేను ఎంత పెట్టాలి, ఏ అనేది 10 పెట్టాలి, కానీ నేను పెట్టిన వాటిల్లో అంటే 24 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను. ఈ 24లో 5 మాత్రమే ఏ వచ్చాయి. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి, 16 క్వశ్చన్స్. ఈ 16 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ ఏమీ రావు. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 16 క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఏ అని పెట్టుకుంటే వెళ్ళిపోతాను. మళ్ళీ 5th టైం చెప్తున్నాను, ABCD అనేది శాంపుల్గా చెప్తున్నాను. మీకు అక్కడ ఏవైతే తక్కువ వచ్చాయో వాటిని పెట్టాలి. అక్కడ బి రావచ్చు, సి రావచ్చు, డి రావచ్చు, మీరు కౌంట్ చేసుకోండి. అండ్ సో ఏ వచ్చింది. సో ఏ వచ్చిన దానికి 16 పెట్టేశాను. పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏ అనేది దీంట్లో ఒక 5 క్వశ్చన్స్కి అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో నాకు ఆల్రెడీ మ్యాథ్స్లో బయాలజీలో 14 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఫిజిక్స్లో ఇంకొక 5 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ వే నాకు ఇక్కడ కెమిస్ట్రీలో ఇంకొక 5 మార్క్స్ కూడా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్గా ఎంత యాడ్ అయింది, నాకు 14 + 5 19, 19 + 5 24 మార్క్స్ అనేది యాడ్ అయ్యాయి. 24 మార్క్స్ అంటే మీరు ఒక 30,000 35,000 ర్యాంక్స్కి ఎగబాకుతారు, ముందుకు వస్తారు. సో ఇది ఫైనల్గా అండి. అండ్ 6th టైం ఫైనల్గా చెప్తున్నాను, మీరు ఎటువంటి పరిస్థితుల్లో స్టార్టింగ్లో ఈ చీట్ కోడ్ అప్లై చేయకూడదు. నాకు క్వశ్చన్స్ ఏమి రావు, నేను ఆన్సర్ షీట్ క్వశ్చన్స్ రాకుండా వదిలేసి వస్తున్నాను అనుకున్నప్పుడు ఇది చేయండి. ఇది చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఏ పెట్టమన్నాను కాబట్టి ఓన్లీ ఏ పెడదాము, బి పెట్టమన్నాను కాబట్టి ఓన్లీ బి పెడదాము చేయకండి. మీకు అక్కడ తక్కువ ఏదైతే ఆన్సర్ ఆప్షన్స్లో వచ్చాయో మీరు పెట్టిన తర్వాత ఆ ఆప్షన్ని మిగతా వాటికి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రకంగా చేస్తే మీకు ఖచ్చితంగా మార్కులు అనేది 100% పెరుగుతాయి. ఇంకొక 20-25 మార్క్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక డౌట్ వస్తుంది చాలామంది స్టూడెంట్స్కి, ఏంటంటే సార్ ఒక్క ఆప్షనే పెట్టాలి అంటున్నారు, ఏదర్ ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ, ఎందుకు 4 పెట్టకూడదు? ఈ క్వశ్చన్ కూడా చాలామంది కామెంట్లో పెట్టారు. ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఎందుకు పెట్టకూడదు? సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మ్యాథ్స్ తీసుకుందాం. మ్యాథ్స్లో 42 క్వశ్చన్స్ అనేది మనకు ఉన్నాయి. ఈ 42 క్వశ్చన్స్లో ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఆన్సర్ అనేది ఉంది. నేనేం చెప్పాను, ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని పెట్టండి అన్నాను, అన్నిటికీ పెట్టేయండి అన్నాను. సో దీంట్లో ఖచ్చితంగా 42లో ఇంకో 14 మార్కులు మనకు ఈ ఆప్షన్ అనేది ఉంది, తక్కువ వచ్చింది. కానీ మీరు ఒకవేళ పొరపాటు నేను ఇక్కడ బి చెప్పాను, బి బదులు ఏ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా ఇక్కడ బి రావాల్సిన దగ్గర ఏ పెట్టారు, సి కానీ డి కానీ ఏదైనా పెట్టారనుకోండి, ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే 25%కి మీకు ఛాన్స్ ఉందన్నమాట, వచ్చే ఛాన్స్ ఉంది. అదే నేను బి అని చెప్పిన దానికి ఒకవేళ మీరు బి అనేది పెట్టుకుంటే పోతే 50% ఛాన్సెస్ ఉన్నాయి మీకు పెరగటానికి. అంటే 50% ఆ క్వశ్చన్ ఆన్సర్ అవడానికి కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ 100% ఈ 42 క్వశ్చన్లలో 14 క్వశ్చన్లు మాత్రమే మీరు తక్కువ ఏదైతే పెట్టారో ఆప్షన్ అదైతే ఉంటుంది. కాబట్టి ABCD అని వరుసగా పెట్టుకుంటే మాత్రం పోకండి. ఏదైనా ఒక ఆప్షనే పెట్టండి. ఒక్క ఆప్షన్ పెట్టేది ఏంటి, మీకు తక్కువ ఏదైతే మీరు ఆన్సర్ చేశారో ఆ ఆప్షన్ మాత్రమే పెట్టండి.